ఇదిగోండి ఈరోజు అయితే బచ్చల కూర టమాటా పప్పు అయితే వండిపోతున్నానండి. ఇదిగోండి పప్పు అయితే కడిగైతే పెట్టేసుకున్నాను. ఇదిగోండి టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే నేను బచ్చల కూర అయితే వేసేసుకుంటున్నాను. ఇదైతే బచ్చల కూర అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి. దీన్ని అయితే కడిగేసి 2 సార్లు కడుక్కున్నానండి. కడిగి పప్పులు అయితే వేస్తున్నాను. ఇదైతే ఇప్పుడైతే కుక్కర్లో అయితే వేసేసుకుంటాను. వాటర్ అయితే పోసుకొని సరిపడగా. ఇదిగోండి చూడండి వాటర్ అయితే పోసేసుకున్నాను. ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టేసుకుంటాను. ఇదిగోండి నేనైతే పప్పు ఉడికిపోయింది. తాలింపు పెట్టుకుంటాకైతే రెడీ చేసుకున్నాను. పప్పు రుబ్బేసాను. ఇదిగోండి తాలింపుకైతే ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవి అయితే తీసుకున్నానండి. మనకి ఉల్లిపాయ వేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ముందైతే ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ మా అమ్మమ్మలు అయితే ఇలాగైతే చేసేవారండి. ముందు ఉల్లిపాయ వేసుకుని తాలింపు అయితే పెట్టుకునేవారు మా చిన్నప్పుడు అయితే. ఇప్పుడు అదేవిధంగా నేనైతే తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఇదిగోండి బచ్చల కూర బచ్చల కూర పప్పు అయితే ఇదిగోండి ఆమ్లెట్ అయితే వేసుకుని తింటున్నాను. ఇదిగోండి ఆమ్లెట్. చాలా బాగుందండి. పప్పు అయితే పాతకాల పద్ధతిలో అమ్మమ్మ నాన్నలు వాళ్ళు ఉన్న వయసులో వాళ్ళు చేసినట్టయితే తాలింపు పెట్టాను కదా, చాలా బాగుంది. ఇదిగోండి మా బావకైతే జ్వరం వచ్చింది కదా, హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను ఈరోజు. ఇదిగోండి ముందర అయితే రాసిచ్చారు, టైఫాయిడ్ జ్వరం అని చెప్పారు. ఇది సున్న జుట్టాడు అక్కడైనా టైఫాయిడ్ జ్వరం అని చెప్పారండి. అయితే 3 రోజులు కోర్స్ ఇచ్చానండి. కోర్స్ చేయాలన్నారు. రేపు కూడా తీసుకెళ్ళాలి. ఇదిగోండి ముందరైతే ప్రస్తుతానికి వేసుకుంటాకైతే ఇచ్చారు. రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు. ఇది ఉదయం, రాత్రి. అది మధ్యాహ్నం. ఇది మధ్యాహ్నం, రాత్రి.
ఇది స్కాన్లు చేతికి స్కానర్ కూడా ఇట్టారండి. స్కాన్లేనా సెలైన్ సెలైన్ అంట. క్యాండ్లేనా సెలైన్ పెట్టారండి. 3 రోజులు అయితే రమ్మని చెప్పారు. చూడండి 2 రోజుల జ్వరానికి టైఫాయిడ్లో పెట్టేసింది. వర్షాకాలం కదండి, టైఫాయిడ్ జ్వరం పట్టేసింది. ఈ కొన్ని మందులకి ఆ సెలైన్ పెడతానికి అందులో ఇంజక్షన్లు అవి చేయడానికైతే ప్రస్తుతానికైతే 3000 అయినాయి. మళ్ళీ రేపు పొద్దున్న రమ్మన్నారు. ఏం చేయాలో ఏంటో. ఓకేనా ఫ్రెండ్స్? చెప్పు. మా నాన్నకి జ్వరం తగ్గిపోవాలని అందరూ ప్రేయర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. తీయండి. చేయడానికి పిల్ల అదిగోండి మా చిన్న పిల్లడు చూడండి అలా అక్కనే రోకల బండ చేతితో పట్టుకుని భయపెడుతున్నాడు.